చైనా లాంటి దేశాన్ని భయపెట్టిన ఒక చిన్న దేశం అదే వియత్నాం. అసలు గొడవ ఏంటంటే చైనా తన మ్యాప్ లో 9 లైన్ అనే ఒక ఇమాజినరీ లైన్ గీసి సౌత్ చైనా సీ మొత్తం నాదే అని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఆ లైన్ వియత్నాం యొక్క ఎకనామిక్ జోన్ లోకి వచ్చింది. అంటే వియత్నాంకి చెందిన ఆయిల్ మరియు ఫిష్ రిసోర్సెస్ ఉన్న సముద్రాన్ని చైనా తన టెరిటరీగా చెప్తుంది. అది వియత్నాంకి అస్సలు ఇష్టం లేదు. కానీ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నావీస్ లో ఒకటి. మరి వియత్నాం లాంటి చిన్న దేశం ఈ డ్రాగన్ ని ఎలా ఎదురుస్తుందంటే ఇక్కడే వియత్నాం ఒక తెలివైన ప్లాన్ తో రెడీగా ఉంది. అదే కోబ్రా స్ట్రాటజీ. అంటే ఎలా అయితే కోబ్రా స్నేక్ తనకంటే పెద్ద జంతువుని దగ్గరికి వస్తే కరెక్ట్ టైం చూసి అటాక్ చేస్తుందో సేమ్ వియత్నాం కూడా అంతే పేషెన్స్ గా వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే చైనా షిప్స్ వియత్నాం బోర్డర్ లోకి వస్తాయో అప్పుడు కరెక్ట్ గా వియత్నాం కి సంబంధించిన కిలో క్లాస్ సబ్మరైన్స్ మరియు ఫాస్ట్ గా వెళ్లే టోర్పిడియో బోట్స్ సైలెంట్ గా వెళ్లి అటాక్ చేస్తాయి. దీన్ని ఎసిమెట్రిక్ వెల్ఫేర్ అంటారు. అంటే తక్కువ ఖర్చుతో శత్రువుకి ఎక్కువ నష్టం కలిగించడం. 1979 యుద్ధంలో కూడా వియత్నాం ఇలాగే గొర్రిల్లా స్ట్రాటజీ వాడి చైనాని వెనక్కి పంపించింది. దేశం చిన్నదైనా వియత్నాం చూపిస్తున్న ఈ ధైర్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.